కంబోడియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కంబోడియాలో బాధితులు పెద్ద ఎత్తున బయటకు ఆందోళన చేస్తున్నారు. పాస్పోర్ట్ ఇప్పించి తమను స్వస్థలాలకు పంపించాలంటున్నారు. విశాఖ పోలీసుల చొరవతో భయం వీడి బయటకు వస్తున్నారు బాధితులు. ఆందోళన చేసిన భారతీయులను అరెస్టు చేశారు కంబోడియా పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అరుణ, ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం విశాఖపట్నం పోలీస్ వైపు చూస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో నమోదైన ఒక్క కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న మన సిచ్యువేషన్ చూస్తున్నాం. కాంబోడియాలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే సుమారు 100 మంది భారతీయులు వివిధ కంపెనీల ముందుకు వచ్చి ఆందోళన తెలియజేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి 1930కి వచ్చిన ఒక కాల్ నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 150 మంది, భారతదేశం వ్యాప్తంగా కూడా 5000 మంది కూడా ఇక్కడ భారత్ను విడిచి కంబోడియాలో అత్యధిక దుస్థితిని అక్కడ మనం వర్ణించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సైబర్ నేరాలు చేయాలి, లేకపోతే వారికి ఒక్క పూట తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కంబోడియాలో విశాఖపట్నం సంబంధించిన కేసు ఫైల్ అయిన తర్వాత 3 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం విశాఖపట్నం పోలీసులు ఇచ్చారు. మరోవైపు ఎంబసీకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ విధంగా ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కథనాలు రావడంతో అది చూసినా అక్కడున్న కంబోడియాలో భారతీయులకు ఒక ధైర్యం వచ్చింది. విశాఖపట్నం పోలీసులు ఒక ధైర్యం ఇవ్వడంతో పూర్తిగా అక్కడ కంబోడియాలో చైనీస్ బలగాలు, ముఖ్యంగా అంటే చైనీస్ సంబంధించిన అత్యధికంగా చాలామంది కూడా వారిని ఒక రూమ్లో బంధించి, ముఖ్యంగా 2 సైబర్ టవర్స్లో బంధించి పూర్తిగా కూడా వారిని ఇబ్బంది పెడుతున్నవారు. అయితే వారు ఇప్పుడు విశాఖపట్నం పోలీసులు ఇచ్చిన ధైర్యంతో బయటకు వచ్చి ఆందోళన తెలియజేస్తున్నారు. పూర్తిగా వివిధ కంపెనీలు, సుమారుగా కంబోడియాకు సంబంధించి సుమారు 800 కంపెనీలు ఉంటాయి. పూర్తిగా కంపెనీలు ఎదుట కూడా వచ్చి భారతీయులు రాత్రి 10 గంటల సమయంలో ఆందోళన తెలియజేశారు. పూర్తిగా ఆందోళన చేస్తున్న సమయంలో కంబోడియా అధికారులు సైతం వచ్చి వారిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే పూర్తిగా ఏ విధంగా సిచ్యువేషన్ ఉందంటే, నిన్నటి వరకు కూడా అణిగి ఉన్నారు. ఎందుకంటే వారు చెప్పినట్టు చేయకపోతే వారు ప్రాణాలు తీసినా సరే అడిగే దిక్కే లేదు. ఎందుకంటే కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి కావచ్చు, భారత్ నుంచి కేవలం 1 మంత్ వీసా పీరియడ్తో మాత్రమే అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళని బందీలుగా ఉంచి మన దేశం పైనే చైనీస్ ఆగడాలకి ఒక అంతుపొద్దు లేకపోతుంది. ఎందుకంటే మన దేశం నుంచే ఇక్కడి నుంచి యువకులు తీసుకువెళ్ళి అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడాలని, లేకపోతే చిత్రహింసలు పెట్టిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే అదేవిధంగా సాక్షి టీవీ స్క్రీన్ ద్వారా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం ఏ విధంగా ఉందని. కంబోడియాలో రోడ్లపైకి వచ్చి అదేవిధంగా వివిధ కంపెనీలు ఎదుట నిలబడి కూడా పూర్తిగా ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ముఖ్యంగా రాజేష్, అదేవిధంగా కోటేశ్వర్, జ్ఞానేశ్వర్ ఈ ముగ్గురు కూడా అదుపులో తీసుకున్న తర్వాత విచారించారు. పూర్తిగా వీరి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, అదే వీరి దగ్గర నుంచి వివిధ ఏజెంట్ల దగ్గర నుంచి పూర్తిగా ఎంతమంది భారత్ నుంచి కాంబోడియాకి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ తీసుకువెళ్ళి బ్యాంకాక్ నుంచి కాంబోడియా తరలించడం జరిగింది. కాంబోడియాలో వారిని బందీలుగా ఉంచి యువతులతో ప్రాస్టిట్యూషన్ చేయించడం, యువకులతో భారీ ఎత్తున కూడా సైబర్ నేరాలకు పాల్పడాలని వారికి ఒక టార్గెట్ ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించాలి, లేకపోతే ఒక రోజులో 4 నుంచి 5గురిని మోసం చేయకపోతే వారికి సరైన తిండి కూడా పెట్టిన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విశాఖపట్నం పోలీసులు దీన్ని ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని, ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఈ స్కామ్ అంతా, మొత్తం అంతా ఈ గ్యాంగ్ అంతా కూడా హల్చల్ చేసింది. అయితే వచ్చిన ఒక్క ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం అంతా పూర్తిగా దర్యాప్తు చేయగా ఒక్కసారిగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బెంగళూరులో కూడా నారా శ్రీనివాసరావు వ్యక్తిని నిన్న బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం 24 సిమ్ కార్డులు అతను ఇక్కడి నుంచి తైవాన్కి త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఎయిర్లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే 24 సిమ్లే కాదు, మరొక 40 సిమ్లు కూడా బెంగళూరు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఇండియా నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రాంతాల నుంచి పలు ఏజెంట్లు ఇక్కడి నుంచి సిమ్ కార్డులను ఫేక్ ఐడి ప్రూఫ్లతోటి కొనుగోలు చేసి ఇక్కడి నుంచి బ్యాంకాక్ తరలిస్తున్నట్టు గుర్తించారు. బ్యాంకాక్, తైవాన్ 2 చోట్ల కూడా తరలిస్తున్నట్టు గుర్తించారు. వారు అక్కడ ఆ సిమ్ కార్డులను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడడం గుర్తించారు. ఇది పెద్ద స్కామ్. చైనీస్ గ్యాంగ్ కూడా పూర్తిగా మన భారత్పై ఒక సైబర్ అటాక్ చేస్తున్నట్లుగా కూడా మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మన భారతీయులను ఉపయోగించి మన భారత్ పైనే వీరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా విశాఖపట్నంకు సంబంధించి
కేవలం ఈ గ్యాంగ్ 80 నుంచి 100 కోట్ల వరకు కూడా మోసం చేసినట్లుగా గుర్తించారు. ఇంకా వివిధ రాష్ట్రాల్లో అనేక స్కాములు జరిగాయి. ముఖ్యంగా ఫెడెక్స్ స్కామ్ కావచ్చు, టాస్క్ గేమ్ పేరుతో కూడా జరుగుతున్న స్కామ్స్ అన్ని కూడా వీరు చేస్తున్నవి. అక్కడి నుంచి వాట్సాప్ కేంద్రంగా, అదేవిధంగా టెలిగ్రామ్ కేంద్రంగా పూర్తిగా కూడా వీరు ఉపయోగించి కాల్స్తో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా గృహిణులు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వారిని టాస్క్ గేమ్స్ పేరుతోటి ఎరవేసి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. నిత్యం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ కాంబోడియా గ్యాంగ్, చైనీస్ గ్యాంగ్ ఆధీనంలో ఉన్న భారతీయులు తప్పని స్థితిలో, ఎందుకంటే వారికి డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామని వారి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకొని అక్కడ తీసుకెళ్ళి బందీలుగా చేసి వారి దగ్గర నుంచే సైబర్ అటాక్ చేసి మొత్తం కూడా ₹1,00,000 కొల్లగొట్టి మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రకంపన సృష్టిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాం. అదే కంబోడియాలో ఉన్న అంటే చెరలో ఉన్న వారిని విడిపించడానికి కూడా భారతదేశానికి సంబంధించి వివిధ శాఖ అధికారులు కూడా ఒక సమన్వయంతో పనిచేయాలని కూడా ఇప్పటికే అందరూ కూడా ఒక చర్చా అంశం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.